నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకః అన్నారు. కలియుగానికి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడే. ఆ స్వామి తిరుమల తిరుపతి ఆనంద నిలయంలో కొలువైన తన రూపాల్ని ఎన్నో చోట్ల వ్యక్తం చేసి తాను సర్వాంతర్యామి అని నిరూపించుకున్నాడు. ఆ పరంపరలోనే నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో అలివేలు మంగ సమేతంగా స్వామి కొలువుదీరాడు. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను తిలకించి పులకిద్దాం. శ్రీనివాసుని భక్తుడైన శ్రీ తోటపల్లి సుబ్రహ్మణ్యం ప్రేరణతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. 1961వ సంవత్సరంలో పాలెం శ్రీనివాస ఆలయానికి శుభ శ్రీకారం చుట్టారు. 1964వ సంవత్సరంలో తిరుమల తిరుపతి సమీపంలో ఉన్న పాపనాశనం దగ్గర స్వామి మూల విరాట్టుని తయారు చేయించి అదే సంవత్సరం శ్రీహరిని ప్రతిష్ఠించారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనేది వేదోక్తి. కలియుగ వరదుడిగా, కలియుగ నాయకుడిగా శ్రీహరి వెంకటేశ్వరునిగా వ్యక్తమయ్యాడు. సర్వవ్యాపి అయిన భగవానుడు తన మూర్తిమత్వాన్ని పలు విధాలుగా వివిధ ప్రదేశాలలో చాటుకున్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తులు పలు ప్రాంతాలలో, క్షేత్రాలలో కొలువు తీరి నిత్య నీరాజనాలందుకుంటున్నాయి. ఆ పరంపరలోనిదే పాలెంలోని శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం భక్తజనుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో పాలెం గ్రామం ఉంటుంది. ప్రధాన రహదారి ప్రక్కనే సువిశాలమైన ప్రాంగణంలో శ్రీవారి ఆలయం విరాజిల్లి ఉంటుంది. అడుగడుగున ఆధ్యాత్మిక చేరుకుంటారు. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతూ ఉంటుంది. గర్భాలయంలో జగన్మోహనకారమైన మంగళమూర్తిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. వెంకటరమణమూర్తిని దర్శించుకున్న భక్తులు తన్మయానంద భరితులవుతున్నారు. గర్భాలయ ప్రవేశద్వారం పంచలోహ సమన్వితంగా ఉండి తిరునామం ఇరువైపులా శంఖుచక్రాల రూపులుంటాయి. గర్భాలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపన్న వరదుడు, ఆపద మొక్కులవాడైన శ్రీ శ్రీనివాస మహాప్రభువు స్థానక భంగిమలో కొలువుదీరి ఉంటాడు. కళ్ళున్నందుకు స్వామి రూపు చూడాలి, నోరున్నందుకు స్వామి గుణగణాల్ని కీర్తించాలి, చెవులున్నందుకు స్వామి రమ్యమైన నామాన్ని వీణుల విందుగా వినాలి అన్నట్టుగా భోగ శ్రీనివాసమూర్తి భవ్యమైన సుందర సుకుమార విగ్రహాన్ని ఎంత చూసినా భక్తులకు తనివి తీరదు. రత్నఖచిత తిరునామం స్వామి ముఖార విందాన దేదీప్యమానంగా ఆకర్షిస్తుంది. కటి వరద అభయహస్త ముద్రలతో శంఖుచక్రాల్ని ధరించి స్వామి జగన్మోహనకరంగా గోచరిస్తాడు. పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించి స్వామి సర్వాంగ శోభితంగా, కమనీయ బంధురంగా, రమణీయాత్మకంగా గోచరిస్తాడు. ఎక్కసమగు నీనామము ఎల సులభము ఫలమధికము అని తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనలో పేర్కొన్నట్టుగా పాలెం శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల హృదయ సామ్రాజ్యాన్ని పాలించే భక్త సులభుడిగా, మనోవాంఛితల్ని ప్రసాదించే ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. శతకోటి సూర్యప్రభ సమానమైన దివ్య తేజస్సు కలిగిన శ్రీనివాసుడు తన విగ్రహ సౌందర్యాన్ని అమందానంద హృదయారవిందంగా ప్రకటిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో శ్రీవారికి ఎడమవైపున శ్రీ భూ నీళా సమేత శ్రీనివాసమూర్తుల ఉత్సవ విగ్రహాలు నెలకొని ఉంటాయి. ఈ ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ వంటి తిరువారాధనల్ని భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యే నిత్య కైంకర్యాలు పవళింపు సేవతో సుసంపన్నమవుతాయి. వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలు ఇక్కడ కమనీయంగా శోభిల్లుతాయి. స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ వంటి తిరువారాధనల్ని భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యే నిత్య కైంకర్యాలు
పవళింపు సేవతో సుసంపన్నమవుతాయి. వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలు ఇక్కడ కమనీయంగా శోభిల్లుతాయి. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. అలివేలు మంగమ్మతో పాటు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ సీతారాములు, పన్నిద్దరాళ్వార్లు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. శ్రీవారి ఆలయం పక్కనే అలిమేలు మంగమ్మ సన్నిధి ఉంటుంది. ననుగన్న మాయమ్మ అలమేలు మంగమ్మ, ప్రభువుకు మా మనవి వినిపింపవమ్మ అంటూ భక్తులు అయ్యవారిని కరుణించమని అమ్మవారిని వేడుకుంటారు. సువర్ణ రజితాభరణాలు ధరించి మకర తోరణయుక్తంగా చతుర్భుజిగా అలమేలు మంగమ్మ దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయ ముఖమంటప మధ్య భాగంలో సమున్నత పీఠం పైన శ్రీచక్ర ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ చక్రానికి భక్తులు నిత్య కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఉన్న మరో ముఖ్య ఉపాలయం శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం. పానవట్టంపై చిన్న శివలింగం అమరి ఉంటుంది. సర్వాలంకార శోభితంగా అలరారే విశ్వేశ్వరునికి సప్తఫణి శంకరాభరణంగా విరాజిల్లుతుంది. భక్తులు ఈ లింగమూర్తికి స్వయంగా అభిషేకాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. లింగమూర్తి వెనుక వైపున గణపతి, సూర్యుడు, పార్వతీదేవి, విష్ణుమూర్తుల విగ్రహాలు, సింధూర వర్ణ శోభితంగా విరాజిల్లే ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రతి మంగళవారం సింధూరం అలదడంతో పాటు తోమాల పూజల్ని నిర్వహిస్తారు. ఆంజనేయ మందిరానికి చేరువలోని శ్రీ సీతారామాలయం నెలకొని ఉంటుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన శ్రీ సీతారామ లక్ష్మణుల మూర్తులు సర్వాలంకారయుక్తంగా భక్తుల్ని ఆకట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ లోగిలిలో ఉన్న మరో ఉపాలయం ఆళ్వార్ల సన్నిధి. శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాళ్వార్ల మూర్తులు, గోదాదేవి గర్భాలయంలో నిత్యపూజలందుకుంటాయి. గర్భాలయంలో రాతి విగ్రహాలతో పాటు పంచలోహ ఉత్సవమూర్తులు కూడా నెలకొని ఉంటాయి. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప వృక్షం క్రింద నాగదేవతామూర్తులు నిత్య పూజలందుకుంటాయి. పాలెం శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. 5 రకాల ఉదకాలతో శాస్త్రోక్తంగా ఆ అభిషేకాలను చేస్తారు. ఆ అభిషేక వేడుకను మనము తిలకిద్దాం. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకాల్ని నిర్వహిస్తారు. స్వామివారి మూల విరాట్కి నిర్వహించే అభిషేక వేడుక కన్నుల పండుగగా కొనసాగుతుంది. పవిత్ర జలాలతో పాటు పంచామృతాలు, నారికేళ ఉదకాలతో కొనసాగే ఈ వేడుక కమనీయం, రమణీయం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఆ సత్యనారాయణ వ్రతాన్ని అనేక మంది భక్తులు పాల్గొని భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధాన దర్శనం సకల శుభప్రదం, సమస్త సన్మంగళ కారకంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్ర సందర్శనం వలన అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతి, అలౌకికమైన ప్రశాంత భావన భక్తులకు చేకూరుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. శ్రీ వెంకటేశం పాహిమాం, శ్రీ వెంకటేశం రక్షమామని భక్తులు ఎలుగెత్తి పలుకగానే సదా రక్షించే కలియుగ వరదుడు పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని దర్శించుకుని సేవించుకున్న భక్తులదే మహద్భాగ్యం.
ఆ భాగ్యం ఈ తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా మనం కూడా పొందాము కదా. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.